బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4 ఫ్లోర్, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ను చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపు ధర 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా గంగవరం గ్రామానికి చెందిన జన సైనికుడు చిన్నంశెట్టి రాంబాబు అనారోగ్యానికి గురైన కారణంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాంబాబుకు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసేన నాయకుడు వాడపల్లి రమేష్ 50,000 రూపాయలను ఆర్థికంగా సహాయం చేశారు. గంగవరం గ్రామంలో తాగునీటి కారణంగా కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. గంగవరం గ్రామంలో మా కార్యకర్త అయినటువంటి చిన్నంశెట్టి రాంబాబు గారికి చాలా చిన్న వయసులో డయాలసిస్ పడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని, అలాగే ఆ వాటర్లో శుద్ధ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఇలాగ ఎఫెక్ట్ అయ్యిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఇమీడియట్లీగా దానికి సంబంధించి ఈ గ్రామంలో ఏదైతే వాటర్ ఇబ్బందికరంగా ఉందో దాన్ని ఇమీడియట్లీగా మళ్ళీ వేరే చోట దాన్ని బోరు వేయించి వీళ్ళకి మంచినీటి సదుపాయం వెంటనే ఇమీడియట్లీగా మంచినీటి సదుపాయం అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ కుటుంబానికి ఇక్కడ మా నాయకులైనటువంటి వాడపల్లి రమేష్ గారు 50,000 రూపాయలు ఈరోజు మన వాడపల్లి చిన్నంశెట్టి రాము గారికి ఇవ్వటం జరిగింది, డొనేషన్ ఇవ్వడం జరిగింది, ఆర్థిక సాయం. తప్పకుండా జనసేన పార్టీ తరఫున ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎనీ టైం సహాయ సహకారాలు అందించడం మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామాలకు సంబంధించి వాటర్ ఫెసిలిటీ వెంటనే ఇమీడియట్లీగా మార్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకి మా నాయకులకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల అధ్యక్షులు, అలాగే ఇక్కడ లోకల్ నాయకులు కుమార్ గారికి, అలాగే దుగ్గిశ్రీని గారికి, రాజు గారికి అందరికి కూడా హృదయపూర్వక రవి గారికి, తోట రవి గారికి, మా నాయకులు కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి
ఏలూరు జిల్లా చింతలపూడి ఏఎంసీ చైర్మన్ గా లక్ష్మీ పార్వతిని నియమించాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు చివరాల మధుబాబు తెలిపారు. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ పదవి సీతారామల మధుబాబు సతీమణి లక్ష్మీ పార్వతికి ఇచ్చినందుకు కుటుంబ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి పదవిని తనకిచ్చినందుకు నిష్పక్షపాతంగా పనిచేసే రైతులను ఆదుకుంటారని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఏఎంసీని కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఏఎంసీ చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవిని మా సతీమణి శిబిరా దుర్గా పార్వతికి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలు అయినటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగార శివకుమార్ గారికి, నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత చెప్పినటువంటి మన యువ నాయకులు సొంగార శివకుమార్ గారికి, అదేవిధంగా ఎంపీ పుట్టా మహేష్ గారికి, మా చింతలపూడి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి మేకా ఈశ్వరి గారికి, జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారికి, అదేవిధంగా నా రాజకీయ గురువు అయినటువంటి కరాటం సాయి గారికి, పెద్దలు కరాటం రాంబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా నన్ను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి ఈ అవకాశం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఏఎంసీ చైర్మన్ పదవిని మరింత ఉన్నతంగా పనిచేస్తానని చెప్పి అందరినీ కలుపుకొని, మూడు పార్టీల నాయకుల్ని కలుపుకొని పనిచేస్తానని చెప్పేసి మా సతీమణి దుర్గా పార్వతి చెప్తున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో జనసేన పార్టీ నాయకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు వారికి మరొకసారి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో పెద్దవీధి శెట్టి బలిజా కమిటీ హాల్లో శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు రకరకాల డాన్సులతో, కోలాటాలతో, మహిళా భక్తులతో, పురవీధుల్లో రకరకాల డప్పులతో స్వామివారి శోభయాత్ర అతి బ్రహ్మాండంగా జరిగింది. ఈ సందర్భంగా లడ్డు వేలం జరిగింది. లడ్డు వేలంలో పోటీ పడి స్వర్గీయ సింహం సత్యనారాయణ రెండో కుమారుడు సింహం రామకృష్ణ వేలంపాటలో స్వామివారి లడ్డు 5,000 రూపాయలకి తన సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదేపల్లి శెట్టి బలిజా కమ్యూనిటీ పెద్దలు, ఎస్ఎస్సీ యూత్ వారు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోమని దీపరే ఏలూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు గురు పూజోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చాంటి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ముందుగా బడేటి చాంటి జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు మాట్లాడుతూ గురువులు అజ్ఞానాన్ని తొలగించి వెలుగును ప్రసాదించేవారు అని అన్నారు. గురువులకు సమాజంలో విద్యార్థులను మంచి సంస్కరణను అందించేవారుగా అభివర్ణించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా 15 మంది స్కూల్ అసిస్టెంట్లను సన్మానించారు.
సార్ కొంచెం ఇటు సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే నా కార్యక్రమానికి చేసిన జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే వేదిక వహించిన ఎస్ఎంఆర్ గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ సాయి గారికి, అలాగే విద్యాసంస్థ అధికారులకు, అలాగే విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నమస్కారం. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సెప్టెంబర్ 5th అంటేనే ఒక పండుగ. మనము స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోలేము. అంటే ఎంతగా గుర్తుంటారంటే కేవలం పేర్లు మొహాలే కాదు, ఆ టీచర్ చాక్ ఎట్లా పట్టుకునేవారు, బోర్డు పైన ఎట్లా రాసేవారు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా క్లాస్ లో చెప్పేది. అట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి బెంగళూరు నియోజకవర్గంలోని గోపాక గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు శైలజకు పాఠశాలలో ఉత్తమ సేవలు అందించేందుకు ఈ రోజు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులను మంచి మార్గంలో నడిపించేందుకు, అదేవిధంగా 10వ తరగతిలో జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షల్లో గోపాక హైస్కూల్ జిల్లా టాపర్ గా నిలిచిందని చెప్పారు. నా పేరు శైలజ, పిఎంసి జడ్పీహెచ్ఎస్ ప్లస్ గోపాక హై స్కూల్ హెడ్ మాస్టర్. నేను ఈ అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవి చూసి వాటిని బట్టి ఇచ్చారు. అలాగే ఈసారి మా స్కూల్ 75% వచ్చింది 10th క్లాస్. మండల్ ఫస్ట్ కూడా మేమే. 572 మార్క్స్ వచ్చాయి. మా బాబుకి ఒక ట్రిపుల్ సీట్ కూడా వచ్చింది. అలాగే ఎన్ఎంఎంఎస్ సీట్లో 5 వచ్చాయి. సో వీటన్నిటిని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బత్తుల అనురాధకు ఈ రోజు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా స్థాయిలో తనకు ఈ ఉత్తమ పురస్కారం రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ఉత్తమ విద్యార్థులను అందించే ఘనత ఉపాధ్యాయులదే అని అన్నారు. అవార్డు వచ్చిన ఆనందంలో మీరు ఏం మాట్లాడారు? నమస్తే అండి, నా పేరు బత్తుల అనురాధ. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో సైన్స్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. నా సర్వీస్ వచ్చి 28 years. ఈ 28 years లో మేము పనిచేసినందుకు గాను ఆ పనిచేసిన గుర్తింపు ఈ రోజు ఇక్కడ లభించింది అని అనుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. అది కూడా స్కూల్ అసిస్టెంట్ లో ఫస్ట్ గా రావడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. అంటే సర్వీస్ ను బట్టి మనం చేసేటువంటి సర్వీస్ విద్యార్థుల పట్ల మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టి కానీ, పిల్లల్ని ఏ విధంగా మనం ఎంకరేజ్ చేసాము అన్న దాన్ని బట్టి కానీ క్రైటీరియాగా తీసుకొని అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అలా మేము కృషి చేసినందుకు మాకు గుర్తింపు చాలా ఆనందంగా. చింతలపూడి నియోజకవర్గంలోని ధర్మాజిగూడెం గ్రామానికి చెందిన పివి సత్యనారాయణకు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ రోజు ఏలూరులోని జిల్లా ప్రజా సమావేశ మందిరంలో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడుగా తనను గుర్తించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా చెప్పండి సేవలు పిల్లల్ని చదివించడం కూడా పాఠశాల అయితే మనకు ఎన్ఎంఎంఎస్లో వాళ్ళు కోచింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్స్పైర్ సైన్స్ ఫైర్ అలాగే ప్రతి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ నేషనల్ తీసుకెళ్ళారు. కాకుండా పిల్లలకి ఎక్స్ట్రా టైం ఇచ్చి వాళ్ళ అభ్యర్థుల సామర్థ్యాలు పెరిగేలాగా బాగా కృషి చేసి రిజల్ట్ కూడా 10th క్లాస్ ఏలూరు నగరంలోని అమీనాపేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ రోజు గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ మనందరి జీవితాలను తీర్చిదిద్దే గురువులకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భారత మాజీ రాష్ట్రపతి గొప్ప ఉపాధ్యాయుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను జరుపుకుని విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని తెలిపారు. చదువు కోసం అంత ఖర్చు పెట్టలేని సంతానం అవడంతో రాధాకృష్ణన్ గారిని చదివించే స్తోమత కూడా లేదు. కానీ రాధాకృష్ణన్ గారికి చదువు కానీ మనం సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజోత్సవం రోజుని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు ఎందుకు జరుపుకున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు 13వ సంవత్సరం వచ్చేటప్పటికి 13-14 సంవత్సరాలు వచ్చేటప్పటికి కంప్లీట్ గా వేదాల గురించి పురాణాల గురించి ఉపనిషత్తుల గురించి కంప్లీట్ గా అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించారు. సో ఆయన 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆయన పాఠ్య పుస్తకాలు రాసే స్థితికి వచ్చారు. ఆయన ఇంటర్మీడియట్ లో ఉండగా రాసినటువంటి పాఠ్య పుస్తకాలు మనకి డిగ్రీలో అలాగే యూనివర్సిటీలో కూడా అవి ఆయన రాసినటువంటి బుక్స్ పాఠ్యాంశాలుగా పాఠ్య పుస్తకాలుగా వచ్చినాయి. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే 84 లక్షల జీవన ఏలూరు జిల్లాలోని తడకలపూడి గ్రామంలో ఈ రోజు స్వచ్ఛంద సంస్థ మానవతా శాఖ కార్యవర్గం మరియు డైరెక్టర్లు బోర్డులో ఉన్న ఉపాధ్యాయులు మొకల సుజాత, మేకల రంగమ్మ, ప్రొద్దుటూరు కమలాకర్, ఆకుల సుధీర్ కుమార్ ను సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. మీ అందరికీ ఈ సన్మాన కార్యక్రమం ఈ సన్మానం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you.
విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేది ఉపాధ్యాయులని ఏపీ ప్రైవేట్ స్కూల్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శర్మ అన్నారు. ఏలూరు నగరంలోని డిసిఎంఎస్ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు అభస్మ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం విజయవంతంగా జరిగింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే 85 మందికి ఉపాధ్యాయులుగా సన్మానించామని తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేడి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, పలువురు ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేసి ఉపాధ్యాయులను సన్మానించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం శివకుమార్, ఏలూరు జిల్లా అపుస్మా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరు జోన్ లో ఉన్నటువంటి దాదాపుగా 85 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాలు జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏలూరు జోన్ ప్రెసిడెంట్ అయినటువంటి కేవీఆర్ గారు, సెక్రటరీ సతీష్ గారు, ట్రెజరర్ శేఖర్ గారు ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. అలాగే అందరూ కూడా, ప్రతి కరస్పాండెంట్ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, కరస్పాండెంట్స్ అందరూ సహకరించి వారి ఉపాధ్యాయుల్ని పంపించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక లాయర్ తప్పు చేస్తే కొన్ని ఫ్యామిలీస్ పాడైపోతాయి. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక కట్టడం మాత్రమే కూలిపోతుంది. ఒక డాక్టర్ తప్పు చేస్తే కొద్ది మంది ప్రాణాలకు మాత్రమే అపాయం. కానీ ఒక టీచర్ వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థ సరిగా లేకపోతే తరాలే పాడైపోతాయి. అలాంటి తరాలని తయారు చేసే ఉపాధ్యాయులకి సన్మానం చేసే కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం అందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందరూ ఉపాధ్యాయులు కూడా కొన్ని మంచి తరాలని అపుస్మా ఏలూరు జోన్ సెక్రటరీ సతీష్ ని మాట్లాడతానండి. ఈ రోజు టీచర్స్ డేని పురస్కరించుకొని ఏలూరులో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఒక 40-50 స్కూల్స్ లో 85 నుంచి 90 మంది టీచర్స్ కి సన్మాన కార్యక్రమం ఇక్కడ డిసిఎంఎస్ హాల్లో జరపడం జరిగింది. ఈ ఫంక్షన్ కి మన ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ పెదబాబు గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రెడ్డప్ప నాయుడు గారు వీరంతా వచ్చి మా టీచర్లు అందరినీ సన్మానించడం జరిగిందండి. ఇంత మంచి కార్యక్రమంకి మాకు సహకరించిన అందరి కరెస్పాండెంట్లకి పేరున మా జోన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో స్వయంభూ వెలిసిన శ్రీ 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 రాట్నాలమ్మ తల్లి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఓం దదాత్మ ఓం సత్యం ఓం సర్వం ఓం తత్ప్రభః అంతర్చర్ది భూతేషు భాయాం త్రిమలోష కామ్యకామం దత్తారం రసప్రభుద్రపం విష్ణుపం బ్రహ్మత్వం ప్రయాతే సమదలాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్ఫురం ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వరి సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమి అప్సుసలాత్వం కాత్యాయనాయ విగ్రహే కన్యాకుమారీ తన్నో దుర్గే ప్రచోదయాత్ రాట్నాలమ్మ దేవతాభ్యమః ఆదానందయామేరోక్త మంత్రపుష్పాన్ సమర్పయామి ఆత్మదినస్కారం సమర్పయామి శాస్త్రాన్ నమస్కారం సమర్పయామి అస్య శ్రీమాన్ శ్రీధః గోత్రో సిజ్మానిజ్మానస్య తావేల్ గోత్రస్య అప్పలనాయుడు నామస్య శ్రీమత్యాః అనురాధ నామస్య సహకుటుంబాన శైవశ్చైర్దేవి సభగాయరారోగ్యేశ్వరి యజమానస్య ఆమగోత్రాగి దివ్యానుగ్రహ ప్రసాద శతమానం భవతి శతమంత్రం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు రాట్నాలమ్మ దేవత అభ్యన ప్రసాదం యజమాన శిరసాను నమి రాట్నాలమ్మ దేవత అనుగ్రహకటాక్ష బల సిద్ధిరస్తు పరదర్శన ప్రాప్తిరస్తు మలవాంఛ బల సిద్ధిరస్తు తదాస్తు.
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు సన్మానం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నన్ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసినందుకు గాను చాలా ఆనందంగా ఉందని తగరం నాగేశ్వరరావు మాస్టర్ సిటీ న్యూస్ తో తెలియజేశారు. చాలా సంతోషకరమైన రోజు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా స్థాయిలో నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఎన్నో మార్గదర్శకాలను నిరూపించినందుకు చిహ్నంగా ఈ యొక్క అవార్డును నాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా మేము స్వీకరిస్తున్నాం. విద్యార్థుల ఎడల, పాఠశాల ఎడల గవర్నమెంట్ చేస్తున్నటువంటి సేవలు అనిర్వచితంగా ఉన్నాయి. ఎంతో చక్కగా అందరి యొక్క విద్యాబుద్ధులు నేర్పడానికి, ఉపాధ్యాయుల యొక్క ప్రగతికి ఉపయోగపడుతున్నటువంటి గవర్నమెంట్ కి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఈ రోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉపాధ్యాయ లోకానికి ఒక వెన్నుతీరుగా ఉన్నటువంటి ఈ రోజును సంతోషంగా గడుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో స్థానిక సాలిపేటలో శ్రీ సిద్ధి గణపతి స్వామివారి 63వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉండి మండల ఎంపీపీ ఇందుకూరి హరినారాయణ రాజు, ప్రముఖ డాక్టర్ శ్రీనివాస్, ఉండి నేటి సంఘం ఉపాధ్యక్షుడు మంతన సాయిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అన్న సమాధాన మరియు పేదలైన వృద్ధులకు దుప్పట్లు, చీరలు వితరణ చేశారు. మీరంటే చాలా ప్రేమ, అభిమానం. మరి వారి కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. ఏ 2 విషయాలు వారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఉద్యోగి నుంచి వచ్చామంటే చాలా ఆత్మీయంగా పలకరించి ఆ సమస్య ఏంటో చెప్పి ఎవరి తరాలో కూడా సలహా ఇస్తూ ఉంటాం. సభ్యులు కూడా విగ్రహాన్ని మరి మీరు ప్రతి సంవత్సరం మనకి ఈ యొక్క విగ్రహాన్ని ఉపయోగించి దాన్ని 63 సంవత్సరాలుగా ఏరియాలో అందరికీ కలుపుకుంటూ పోయి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నాయంటే అది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలలో కులాలకు అతీతంగా బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్ర సమర ఆ టైంలో ఉద్యమం టైంలో ఊరువాడ చేసి అందరినీ యూనిటీగా నిలపాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా వినాయక చవితి జరుగుతూ ఉంటుందన్న విషయం తెలిసింది. కానీ పద్ధతి ప్రకారం చేసుకుంటూ అందరినీ కలుపుపోయేలా దిగ్విజయంగా చేసే విషయం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. సాలిపూడి ప్రజలంటే మాకు చాలా అభిమానం సార్. ఇంతకీ 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వాస్కోత్సవం బాగా తెలుసు. ఎందుకంటే అన్నదానం చేసేటప్పుడు పెద్దలు రామూర్తి గారు, రామారావు గారు, తర్వాత వాళ్ళ పిల్లలు జనరేషన్స్ అలాగా అవి కుట్టిదారులు కింద పెడితే వైట్ రైస్ సాంబార్ పెట్టేవారు. మేము వచ్చి సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాఘవపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మాస్టర్ ను ఎంపిక చేయడం ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నానని, సర్వేపల్లి రాధాకృష్ణ ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గాని, వారి తల్లిదండ్రులు గాని, ఆ ఊరి ప్రజలు కాని ఆయనను ఎంతో ఆదరించే వారిని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి లోకాన్ని నడిపించడంలో తమ పాత్ర పోషిస్తానని సిటీ న్యూస్ కు తెలియజేశారు. ఈ రోజు సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా రాధాకృష్ణ గారు మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ రాష్ట్రపతి స్థాయికి ఆయన చేరుకున్నారు. అందువలన ఆయన గారు ఎక్కడ పనిచేసినా అక్కడ విద్యార్థుల యొక్క గాని, ఉపాధ్యాయుల యొక్క గాని, ప్రజల యొక్క గాని మన్ననలు పొందేవారు. ఆ విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సంవత్సరం ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, మంచి విద్యార్థులను తయారు చేయడానికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ హాస్పిటల్ లో విశ్రాంత ఉద్యోగిని తెరిసా టీచర్ తన ఉపాధ్యాయ ఉద్యోగంలో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ప్రజలకు సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో ఏరియా హాస్పిటల్లో గత కొంతకాలంగా ఫ్రీ సర్వీస్ గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్స్ కొండ్రు దేవ, గుమ్మిశెట్టి భారతి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక నిమిషం వీడియో తీసేస్తాను. ఆమె ఇక్కడ కొద్దికాలంగా వాలంటరీగా వర్క్ చేస్తారు. మనకి ఎన్నో వాలంటరీగా సేవలు అందిస్తున్నారు. గురుగారు మీరు కొద్దిగా వెనకరండి సార్. దాని గురించి ఇక్కడ ఆమెకి సన్మానం చేయబడుతుంది. హ్యాపీ టీచర్స్ డే. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రపంచం అంతా టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు. కానీ మనకు స్పెషల్ ఏంటంటే ఒక టీచర్గా తెలుసు టీచర్గా రిటైర్మెంట్ అయినా నమస్కారం అండి. ఈ హాస్పిటల్ సంవత్సరం టీచర్స్ డే, హాస్పిటల్లో టీచర్స్ డే ఎవరు నంబర్ కూడా చెప్తారు. నేనే నమ్మలేదు. ఈ కార్యక్రమం మెంబర్స్ దేవగారికి, భారతి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అయితే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే, పుట్టినరోజు జయంతి. ఆయన చాలా పనిచేశారు. కొంతవరకు మీ అందరికీ తెలుసు. స్టూడెంట్స్ ఆయన్ని రథం గుర్రా తీసేసి వాళ్లే లాగడం అనేది మీకు తెలుసు. వాళ్ళ అనుమానం అలా చాటున్నారు. అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ పెద్దవాళ్ళు అడిగారు చేద్దామని. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు గర్ల్స్ హై స్కూల్ నందు సోషల్ వర్కర్స్ మురళి విద్యార్థులకు బుక్, పెన్, నైట్రేస్ అందించారు. ఈ కార్యక్రమంలో చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి స్కాలర్షిప్ కూడా తన వంతు సహాయంగా అందిస్తానని, తమకు కుటుంబ కష్టార్జితంతో సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక మంది విద్యార్థులకు లేని వారికి సేవ చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారని స్కూల్ హెచ్ఎంఓ కొనియాడారు. జరుగుతుంది. సో అందరూ కూడా సహకరించారు. ఓకేనా? తదుపరి సాంగ్ క్లాస్ వాళ్ళు రెడీగా ఉంటా. సాయి తర్వాత టీ బ్లెస్సింగ్, బి కృపా కుమారి. అంటే కే కుసుమాంజలి, ఎం రేవతి వాళ్ళు వచ్చి బహుమతులు తీసుకొస్తున్నా కోరుతున్నాం. టీచర్స్ డే పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం ఇవ్వాలని వీళ్ళ గత ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక మాట ఇచ్చాను. విద్యార్థులు ప్రతిభ ఎవరు కనపరుస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్, 6th ఇంటర్ వరకు వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు ఇవ్వాలని, వాళ్ళ విద్యని ప్రిపేరించాలని, బాగా ఉన్నత చదువులు, బాగా పోటీతత్వం రావాలన్న ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ పెట్టాను. ఆ కాంపిటీషన్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి నా వంతు సహకారం ఓ ప్యాడ్, గ్యామెంటరీ బాక్స్, 4 బుక్స్, ఒక నైట్ డ్రెస్ వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళకి వీటితో పాటు స్కాలర్షిప్ కూడా కలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సెప్టెంబర్ 5 గురు పూజ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రామకోట ఎదురుగా ఉన్నటువంటి పాఠశాలలో
గురు పూజోత్సవ సంబరాలు చాలా వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో చాలా మంచి నృత్యాలతో ఈ కార్యక్రమాన్ని, అలానే ఉపాధ్యాయులందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈ రోజు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరిలో ఉత్తమ ఉపాధ్యాయులను సుధాకర్ గారిని, అలానే సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏలూరు పట్టణ నివాసంగా ఉన్నటువంటి ఈ సోషల్ వర్కర్ మురళి గారు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఆ బహుమతిలో విద్యార్థులందరికీ కూడా ఒక జత నైట్ డ్రెస్, అలానే 4 పుస్తకాలు, ఒక జామెంట్రీ బాక్స్, అలానే విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఏలూరు డీఈఓ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేయగలుగుతున్నానంటే నా గురువులు నాకు నేర్పించినటువంటి విధి విధానాలు దానికి కారణమని తెలియజేశారు. నేటి ప్రత్యేక నిధి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఒక నమస్కారం అనుకోగలిగిన ఒక గురువు ఒకరే. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే గురువు గారికి నమస్కారం చేయడం అనేది ఎంత పెద్దవాళ్ళు అవుతారు. ఆ నమస్కారం పొందగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులు ఒకరే. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈనాడు సమాజం మీరు ఈ రోజున మరి పూజింపబడడంతో పాటు అలాగే ఎవరైతే ఉత్తమ అవార్డులు అందుకున్నారో వారందరికీ కూడా ఈ రోజున అభినందన తెలుపుతూ, మరి ఇందులో నన్ను భాగస్వామ్యం చేసి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఒకప్పటి గురువులే. నేను ఈ విద్యాభ్యాసం అందించినప్పటికీ కూడా నాకు తెలివితేటలు రావడం కానీ, ఈ సమాజానికి నేను సేవ చేసే భాగ్యం కలిగించడానికి కానీ కారణం అంతా గురువులని భావిస్తూ మీ అందరికీ కూడా మీ అందరి దగ్గర ధన్యవాదాలు తీసుకుని సేవ తీసుకోవడం. స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోలేము. అంటే ఎంత గుర్తుంటారంటే కేవలం పేరు మొహాలే కాదు, ఆ టీచర్ చాక్ ఎట్లా పట్టుకునేవారు, బోర్డు పైన ఎట్లా రాసేవారు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది కదా క్లాస్ లో చెప్పేది. అట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 5th అంటే ఆ టీచర్స్ అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పి ఒక పెద్ద మూమెంట్. ఈ రోజు నిన్న కూడా న్యూస్ పేపర్స్ లో చూసాను, మన జిల్లాలో కొంతమంది టీచర్స్ కేవలం వాళ్ళకి ఇచ్చినది ఉద్యోగంలానే కాకుండా దానికి ఇంకా ఉన్న పెద్ద పర్పస్ ని రియలైజ్ అయ్యి ఒకరు గోడ పైన మ్యూరల్స్ చేస్తున్నారు సొంతంగా పిల్లలకి ఇంకా క్రియేటివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయాలని, కొంతమంది ఏఐ గురించి తెలుసుకొని మరి ఏఐ యూజ్ చేసి క్లాసెస్ చెప్తున్నారు, ఇంకా ఒకరు సైన్స్ ప్రాజెక్ట్స్ కోసం సొంతంగా క్రాఫ్ట్స్ తయారు చేసి పిల్లలకి నచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ నిజంగా ఇన్స్పిరేషన్ మా అందరికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.